కామం ఎక్కువైంది అనాలి. కామం ఎక్కువైంది, మనుషులు కామం పెరిగిపోయింది. ఒక ఆడదాన్ని ఒక మగోడు చూసే కళ్ళతో మంచిగా చూడట్లేదు. నమస్తే, చెప్పండి అన్న. సో లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడున్న కాలంలో లవ్ మ్యారేజ్ అనేది వేస్ట్ అన్న. ఎందుకంటే లవ్ కాదండి, బోత్ ఆర్ బిట్వీన్ ఓన్లీ ఫర్ అట్రాక్షన్, నాట్ ఫర్ లవ్. ఎందుకంటే అబ్బాయి పర్సూస్తుంది. అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఆ అమ్మాయి ఎలా వాడుకోవాలనే ఆలోచనలో ఉన్నారు తప్ప ఓన్లీ ఫర్ అట్రాక్షన్ తప్ప బోత్ ఆర్ బిట్వీన్ నాట్ ఫర్ లవ్. అది ఎక్కడో ఉన్నట్టుందేమో, అది 100 మందిలో ఒకరికి ఉండొచ్చేమో. అది ఆ కాలాలు పోయినాయి. ఇప్పుడు అమ్మాయి కూడా స్వార్థానికి ఆలోచిస్తుంది. ఒకప్పుడు అమ్మాయిని చూసి జాలి పడేటోళ్ళు, ఆలోచించేటోళ్ళు. ఇప్పుడు అమ్మాయి కూడా స్వార్థానికి ఆలోచిస్తుంది. వాడు నన్ను వాడుకుంటున్నాడు కదా, వాడిని నేను ఎందుకు వాడుకోకూడదు అని క్యాచ్ చేస్తున్నాడు తప్పితే మనసులో పెట్టి ఇరువురి మధ్యన ప్రేమానుబంధాలు అనేది కలగట్లేదు. లవ్ మ్యారేజ్ అనేది కాన్సెప్ట్ నన్ను అడిగితే ఆ ప్రేమ ఏదో తల్లిదండ్రులకు చూపెడితే ఆ తల్లిదండ్రులను సంతోషపడతారు, వాళ్ళ కెరీర్ కన్నా ఉపయోగపడుతుంది. అంటే సిన్సియర్ లవ్ అనేది లేదంటారా? లేదండి, సిన్సియర్ లవ్ లేదండి. ఈ 2024 అయితే లేదు. 2024లోనే కాదు, గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇదే జరుగుతుంది. లేదు, ఉదయం లేచినప్పటి నుంచి చూస్తున్నారు కదండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మోసం చేసింది, ఒక అబ్బాయి అమ్మాయిని మోసం చేశాడు. ఇదే వార్తలే తప్ప ఎక్కడన్నా ఇద్దరు ప్రేమ జంట. ఇప్పుడు నిన్న మొన్న ఒక రీసెంట్గా ఒక అఘోరి అంట ఒక అమ్మాయిని ఏందో తీసుకున్నాడు. ఏంది ఈ పాపం ఇది? ఏది పాపం ఏంది? అమ్మాయి 23 సంవత్సరాల అమ్మాయి. ఆ అమ్మాయికి ఊగదలేదు, అమ్మాయికి ఆలోచనలు ఉండవా, అమ్మాయి గోల్ ఉండదా? ఏంటిది? ఇది ప్రేమ అంటారా? దీని ప్రేమ అంటారా? ఇది ప్రేమనా? కాదు, ఇది ప్రేమ కాదు, ఇది అట్రాక్షన్. అమ్మాయికి నాగసాధు కావాలని, ఆ అమ్మాయికి నాగసాధు కావాలని అమ్మాయి కోరిక ఉంది. ఆ కోరిక తీర్చుకోవడానికి అమ్మాయి మన దగ్గరకు వస్తే వాడు దాన్ని క్యాచ్ చేసుకుని నేను నేర్పిస్తాను, నీకు ఇవన్నీ నేను చూపెడతాను అని చెప్పేసి వాడు వశపరుచుకున్నాడు. ఓకే సార్, అఘోరి ఇష్యూ పక్కన పెడితే ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువగా మోసం చేస్తున్నారా, అబ్బాయిలు ఎక్కువ మోసం చేస్తారు? ఇరువురు లవర్స్ అయితే కనిపిస్తున్నారు. అవునండి, సిన్సియర్ లవ్ లేదన్నారు. అవునండి, నేను బోత్ ఉండొచ్చు, 100లో ఎక్కడో ఒక చోట ఉండొచ్చేమో. అది ఆ స్వచ్ఛమైన ప్రేమ కూడా నిజాయితీగా నిలబడుతుంది. సో అందులో ఎక్కువ ఎవరు మోసం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఎవరు అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏం జరిగేది అంటే, ఇప్పుడు కాలం మారిందండి, కాలం మారింది. ఇప్పుడు అమ్మాయి ఇంతకుముందు అమ్మాయి ఎవరైనా ప్రేమించాలంటే మనసు పెట్టి ప్రేమించేది. వాడి దగ్గర ఒక మనసును ఆలోచించేది. అంటే వాడు ఎటువంటి వాడు గుణం ఎటువంటిది అని ఆలోచించేది. ఇప్పుడు అట్లా కాదు. వాళ్ళ దగ్గర బ్యాక్గ్రౌండ్ ఏముంది, వీడు ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడా, వీడు మంచి హోదాలో ఉన్నాడా, వీడి దగ్గర బైక్ ఉందా, వీడి దగ్గర జోబులో డబ్బులు ఉన్నాయా, వీడు నాకు ఖర్చు పెట్టగలుగుతాడా, నాకు బ్యూటీ టిప్స్కి వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి కొనిగలుగుతాడా, లేదా 5 స్టార్ హోటల్కి వెళ్ళి నాకు మంచి రెస్టారెంట్లో నాకు పెట్టగలుగుతాడా? ఈ ఆలోచనలు ఎక్కువైపోయింది. ఇది ప్రేమ అంటారా? మీరు వ్యామోహం అంటారా? ఇది ప్రేమ కాదు కదండి. ప్రేమ అనేది ఏంది? వాడి దగ్గర ఉన్నా లేకపోయినా, చెట్టు కింద ఉన్నా నీ మనసును వానికి ఇచ్చినావు కాబట్టి, వాడి మనసును తీసుకున్నావు కాబట్టి, అది వాని దగ్గర వానికి చేదోడు వాదోడుగా ఉండు. వాడు తెచ్చిన దాంట్లో నువ్వు మజ్జిగన్నం కానీ పెరుగన్నం ఏదైనా కానీ తినేది, అది ప్రేమ అంటారు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ఎట్లా స్కానింగ్ చేస్తున్నారు? వాని దగ్గర ఏముంది? వాని దగ్గర ఏం లేకపోతే బ్రేకప్, ఒక చిన్న ఓటు అంతే, బ్రేకప్. వాడి దగ్గర ఏం లేదనుకోండి, వాడు ఏం లేదు, బీదవాడు. మన ఇల్లు ఏదో చిన్న గుడిసె ఉంది, వాళ్ళు అమ్మ నాన్న కష్టపడి చదివిస్తున్నారు, కూలీ నాలి పనులు చేసి చదివిస్తారు, కూలి పనులు చేసి. వాడు చదువుకుంటాడు, వాడికి అంబిషన్ చదవాలని, వాడికి ఒక స్థాయిలో ఉండాలని ఆలోచన. వాడికి అమ్మాయి చూసి ఇష్టపడ్డాడు, అమ్మాయి వాడిని చూసి ఇష్టపడట్లేదు. ఎందుకని? వాడి దగ్గర లేదు కదా, చూసింది వాడి దగ్గర ఆస్తి లేదు కదా. వాడు ఆస్తి లేకపోతే నాకు ఎందుకు ఎంజాయ్మెంట్ కావాలి అనే ఆలోచనలో ఉన్నారండి. సో ఈ లివింగ్ రిలేషన్షిప్స్ గురించి ఏం చెప్తారు సార్? బాగా ఈ మధ్యలో ఎక్కువైపోయింది కదా, దాని గురించి చాలా అండి. ఇది కామం అనేది, లివింగ్ రిలేషన్స్ అనేది దానికన్నిటికంటే గట్టిగా కామం ఎక్కువైంది అనాలి. కామం ఎక్కువైంది మనుషులు. ఒక భార్య అనేది ప్రేమానురాగాలతో ఉండి, పూర్వకాలంలో మీరు చూసిన కాలంలో మీరు చూస్తుంటే ఉంటారు, 90లో కానీ 92లో కానీ భర్త మాట జవదాటదు భార్య. భర్త ఇంటికి వస్తే, ఎండనపడి ఇంటికి వస్తే కాళ్ళకు నీళ్ళు ఇచ్చి మజ్జిగ ఇచ్చేటోళ్ళు. ఆ కాలాలు ఇప్పుడు ఉన్నాయా? 24 గంటలు సెల్లులు పట్టుకుని టిక్టాకులు చేసుకుంటున్నాడు. ఏమయ్యా? లివింగ్ రిలేషన్స్ కాదు, ఇది కామం పెరిగిపోయిందండి, అంతే, ఏం లేదు. కామం పెరిగిపోయింది. ఒక ఆడదాన్ని ఒక మగోడు చూసే కళ్ళతో మంచిగా చూడట్లేదు.